వీటెన్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, సంవత్సరానికి 15,000 రూపాయల రైతు భరోసా పథకం కింద ఇస్తామని మేనిఫెస్టోలు పెట్టి ఇప్పుడు మాట తప్పింది అని గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుని జనవరి 26 రోజున రైతులందరికీ రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం తాజా మాజీ జెడ్పీటీసీ నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విఠలరావు పటేల్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు నవాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పరశురాం, కౌన్సిలర్ విఠల్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్, ఎస్టేట్ ఉపాధ్యక్షుడు నరసింహులు యాదవ్, మాజీ కోఆప్షన్ సభ్యులు యాదుల, మాజీ సర్పంచులు సంగప్ప తదితరులు పాల్గొన్నారు. మొదటి విడత అది కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల సమయంలో అందరికి ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారం ఉన్నప్పుడు జమ చేసిన పైసలు మాత్రమే కొంతమందికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అందులో కూడా పైసలు కొట్టేసారు, డబ్బులు కొట్టేశారు. దాని తర్వాత వర్షాకాలం రైతు భరోసా 7,000 రూపాయలు ఇస్తామనే ₹1 కూడా ఇవ్వలేదు. మినిస్టర్లో ఒక కమిటీ వేసినామని చెప్పేసి ఆ కమిటీ పేరు మీద కాలయాపన చేసి 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 చివరికి ఇప్పుడు ఇది కూడా ఎంత మట్టుకు చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇంకా అర్థం కాని విషయం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపటికి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఇవన్నీ రాబోతున్నాయి. కాబట్టి ఆ ఎన్నికల ముందు మరి కొద్దిగా సంతృప్తి పరచాలి రైతుల్ని, తర్వాత ఎగ్గొట్టినా సరే అనే ఉద్దేశంతో